హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మేము కజ్జికాయలైతే చేస్తున్నామండి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నాము. పిల్లలందరూ వచ్చామని చెప్పి పిన్ని వాళ్ళందరూ అయితే కజ్జికాయలైతే ప్రిపేర్ చేస్తున్నారండి. ముందుగా ఈ పిండి వచ్చేసి మైదా పిండండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం జోరుగా కాకుండా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగనే పిండి అయితే కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు ఎక్కువ నీళ్ళు కాకుండా ఇలా మనం చూపిస్తున్నట్టు కలుపుకుంటే మనకు తెలిసిద్ది నీళ్ళు ఎంత పట్టిద్దని చెప్పి. ఇంక ఇప్పుడు చూపించినట్టు చపాతీ ముద్దలా కలిపేసుకొని ఈ మైదా పిండి మీద కొంచెం నెయ్యి కానీ లేకపోతే వాటర్ కానీ ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక పావు గంట సేపు వదిలేయండి. ఎందుకంటే పిండి మొత్తం నానితే అంత బాగా వస్తాయండి కజ్జికాయలు. ఇంక ఇక్కడ వచ్చేసి ఎండి కొబ్బరి బాగా తురుము పట్టుకొని కొన్ని గసగసాలు కూడా బాగా కొంచెం దూరగా వేపుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా కొబ్బరి గసగసాలు కలిపేసి పక్కన పెట్టిన తర్వాత ఈ శనక్కాయలు వచ్చేసి వేడి శనక్కాయలు కొంచెం దూరగా ఫ్రై చేసుకొని ఇంకా చూపించినట్టు పొట్టు మొత్తం ఒలిచేసుకొని బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు కొబ్బరిలోకి ఈ బొంబాయి రవ్వ అయితే కొంచెం గోధుమ కలర్ వచ్చేదాకా అంటే పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మరి ఇలా వేసేస్తే అసలు ఏం బాగోదండి. అసలు ఇలా కూడా ఎవ్వరు వేయరు. ఇలా బొంబాయి రవ్వ కొంచెం దోరగా ఫ్రై చేసుకొని ఇక్కడ చూపించినట్టు కొబ్బరి పొడిలో మనం వేడి శనక్కాయలు కూడా వేస్తున్నాం కదా, దాంతోపాటు జీడిపప్పు కూడా లైట్గా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు. ఇంకా ఇప్పుడైతే నెయ్యిలో జీడిపప్పు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ కాకుండా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. జీడిపప్పు అలాగే వేరుశనగకాయల పప్పు ఇంకా బొంబాయి రవ్వ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇంకా మనం ముందుగానే కొబ్బరి అలాగే గసగసాలు కలుపుకున్నాం కదండి, దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా జీడిపప్పు వేపుకున్న వేరుశనగకాయలు ఇంకా బొంబాయి రవ్వ ఇవన్నీ దాంట్లో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇవి అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇక్కడ చూపించినట్టు జీడిపప్పుని. అప్పుడు తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇంకా ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలని చెప్పా కదండి, ఇది కొంచెం ఆరాలి. బొంబాయి రవ్వ కొంచెం ఆరిన తర్వాత దీంట్లో కలుపుకొని కొబ్బరిలో ఇంకా షుగర్ అయితే మన ఇష్టం అండి. మనకి ఎంత షుగర్ అయితే కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో బెల్లం తురుము ఏం వద్దండి, ఒట్టి పంచదార మాత్రమే కలపాలి. బెల్లం అయితే వేయకూడదు. ఈ కొబ్బరి బొంబాయి రవ్వ పొడి అయితే షుగర్ ఉంటేనే బాగుంటుందండి. బెల్లం తురుము అయితే అసలు ఏం బాగోదు. ఇంకా అందుకనే మేమైతే పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా ముందుగానే ఫ్రై చేసుకుని అన్ని దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి అయితే వేసుకోవాలండి, అప్పుడు ఇంకా బాగుంటుంది తినేటప్పుడు. ఇంకా ఇప్పుడైతే ఇలా చూపించినట్టు ఒక్కొక్కటి యాడ్ చేసేసుకున్నాం. ఇంకా మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి. ఎందుకంటే కజ్జికాయల్లో రెండు రకాలుగా చేస్తారండి. ఒకటి వచ్చి కొబ్బరి బొంబాయి రవ్వ ఇలా చూపిస్తున్నాను కదా, ఇది ఒక రకం. ఇంకొకటి వచ్చి పుట్నాల పప్పు బెల్లం యాలకులు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చేసి చేస్తారు. నాకైతే అదే ఇష్టము. ఇది చాలా తక్కువగా తింటాను, కానీ నాకు దీని టేస్ట్ కూడా చాలా బాగా నచ్చిందండి. రెండిట్లో ఏది ఇష్టం అంటే నేను మాత్రం అదనే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి పుట్నాలు బెల్లం అయితే నేను ఎక్కువ తినేదాన్ని. అలాగే చేసేటప్పుడు కూడా చిన్న చిన్న గిన్నెలు వేసుకొని ఆ పొడి తింటూ ఉండేదాన్ని. ఇంకా అదైతే చాలా ఎక్కువ ఇష్టం నాకు. ఇది కొంచెం బొంబాయి రవ్వ కొబ్బరి కదా, అంత ఎక్కువగా ఇష్టం ఉండదు, కానీ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి పండగలకి మీ ఇంట్లో ఎలాంటి కజ్జికాయలు చేస్తారో నాకు కామెంట్ చేయండి. అంటే బొంబాయి రవ్వతో చేస్తారా పచ్చనిపప్పుతో చేస్తారో అనేది నాకు కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే మా పిన్ని మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా మైదా పిండి, దాన్ని మనం చపాతీ పిండిలాగా బాగా రౌండ్గా చేసుకొని ఇలా చూపించినట్టు కజ్జికాయ చెక్కల మీద పెట్టుకొని లోపల స్టఫింగ్కి మనం ముందుగానే కొబ్బరి బొంబాయి రవ్వ పొడి ఉంది కదా, ఇంకా అదైతే వేసేసుకొని ఇలా చూపించినట్టు తడి మొత్తం చివరిన అంచున ఇలా రాసుకొని ఇంకా గట్టిగా ఒత్తేస్తే ఇలా చూపించినట్టు మనకి కజ్జికాయలు అయితే రెడీ అవుతాయండి. ఒకవేళ కజ్జికాయలు చెక్కలు లేకపోయినా స్పూన్తో అయినా చేసుకోవచ్చు. అది అయితే నేను ఇక్కడ చూపించలేదండి. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చేసినట్టయితే చూపిస్తాను. ఇంకా ఈ కజ్జికాయలన్నీ ఒక్కొక్కటి ఇంకా మొత్తం ఒకేసారి చేసుకోవాలి. ఇంకా అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని అన్నీ ఒకేసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కజ్జికాయలు చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకునిద్ది, కానీ ఫ్రై అయ్యేటప్పుడు అయితే తొందరగానే అయిపోతాయండి. ఇంకా అందుకని అన్నీ ఒకేసారి చేసుకొని
ఇంకా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఇంకా చూసారు కదా కజ్జికాయలు అయితే ఎంత బాగున్నాయో. నిజంగా దాని టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా ముందుగానే చేసుకొని పక్కన పెట్టుకున్న కజ్జికాయలన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసేసుకొని ఇంకా ఒక స్టీల్ బాక్స్‌లో గానీ లేకపోతే ప్లాస్టిక్ బాక్స్‌లో అయినా గాలి ఎళ్ళకుండా గట్టిగా పెట్టేసుకుంటే మనం తినేటప్పుడు చాలా బావుంటాయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.